నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. స్థానిక ఎన్నికల సమరం మరింత ఆలస్యం కానుందా? కులాల లెక్కలు తేలలేదా? రిజర్వేషన్ల అడ్డంకులు ఇంకా తొలగలేదా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఎన్నికల నిర్వహణపై చిక్కుముడులు వేయలేదు. తెలంగాణలో స్థానిక ఎన్నికల సంగ్రామానికి బ్రేక్ పడింది. తెలంగాణలో మరోసారి కులగణన సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి 28 వరకు రీసర్వే చేయనున్నట్టు భట్టి విక్రమార్క తెలిపారు. 3.1% మంది సర్వేలో పాల్గొనలేదని, సర్వేలో పాల్గొనని వాళ్ల కోసం రీసర్వే చేస్తున్నట్టు వెల్లడించారు. గతంలో సర్వేలో పాల్గొనని వాళ్లు మళ్లీ సర్వే చేయాలని కోరుతున్నారు అన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే వివరాలు చెప్పలేదన్న భట్టి ఇప్పటికైనా సర్వేలో కేసీఆర్, కేటీఆర్ పాల్గొనాలన్నారు. కులగణన తప్పుల తడక అని ప్రతిపక్షాలు మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాయి. అయితే నిష్పక్షపాతంగా సర్వే జరిగినట్టు ప్రభుత్వం చెప్తూ వస్తోంది. దీనిపై అసెంబ్లీలోనూ సీఎం రేవంత్ ప్రకటన చేశారు. అయితే కొంతమంది సర్వేలో పాల్గొనలేదని, ఇప్పుడు మళ్లీ రీసర్వే చేయాలని ప్రభుత్వం చెప్తోంది. దీంతో తెలంగాణలో స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం చిక్కుముడిగా మారింది. రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50% దాటొద్దని గతంలో తీర్పు ఇచ్చింది. రిజర్వేషన్లు పెంచుతూ బీహార్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు చేసిన చట్టాలను రద్దు చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన హామీకి కట్టుబడి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని రేవంత్ పట్టుదలతో ఉన్నారు. అయితే ఎస్సీలకు 18%, ఎస్టీలకు 10%, బీసీలకు 22% రిజర్వేషన్లను డెడికేటెడ్ కమిషన్ సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, పంచాయతీల పదవీ కాలం కంప్లీట్ అయ్యి ఏడాది పూర్తయింది. ఇంకెంతకాలం ఎన్నికలు పెట్టరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. స్థానిక సంస్థలకు కేంద్ర నిధులు రావటం లేదు, రాష్ట్రం పట్టించుకోవట్లేదు. పాలన లేక స్థానిక సంస్థలు కునారిల్లుతున్నాయి. రాష్ట్రంలో టర్మ్ ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్లో ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తోంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో అధికారుల పాలన కొనసాగుతోంది. ఇక పంచాయతీలను పట్టించుకున్న నాథుడే లేరు. మొత్తానికి రీసర్వేతో స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. రైట్, డిబేట్లోకి వెళ్దాము. ఇదే అంశం పైన ఎందుకు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టలేకపోతోంది ప్రభుత్వం? ఇప్పుడు కాసేపటి క్రితమే బట్టి విక్రమార్క కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. దానిపైన ఇవాళ డిబేట్. రైట్, కులగణన సర్వే రీసర్వే చేయాలి. ఎందుకంటే 3.1% మంది ఇప్పటి వరకు బీసీ ఏదైతే కులగణన సర్వే ఉందో దానిలో ఇంకా లెక్కలు సరిగా లేదు అని చెప్పి ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తోంది. సో మళ్ళీ రీసర్వే చేస్తే కనుక ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఏడాది పూర్తయింది, ఇంకా కూడా ఎన్నికలు రానటువంటి సందర్భంలో ఇప్పుడు ఇంకా మరి దీన్ని రీసర్వే పేరిట ఇంకా ఎంతకాలం కాలయాపన చేస్తారు అనేటువంటి క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. దీనిపైన మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. నమస్తే సార్. నమస్తే. ఇందిరా శోభన్ గారు, కాంగ్రెస్ నాయకులు. నమస్కారం అండి ఇందిరా గారు. అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. రైట్, ఇక స్టూడియోలో మనతో ఉన్నారు ప్రణీల్ గారు, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి. నమస్కారం అండి. సో ముందుగా ఇందిరా గారితో స్టార్ట్ చేద్దాం. ఇందిరా గారు, ఏడాది రేవంత్ రెడ్డి పాలనకు ఈ స్థానిక సంస్థలే రెఫరెండంగా మారుతాయి అని అనుకుంటున్నటువంటి టైంలో అసలు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉంటాయా? ఉంటే ఎప్పుడు ఉంటాయి? ఇప్పటికే ఏడాది పూర్తయింది, అభివృద్ధి ఎక్కడిదక్కడే ఆగిపోయింది. ఇంకా స్పెషల్ ఆఫీసర్ల దీంట్లోనే గ్రామాలు, ఇటువైపు స్థానిక సంస్థలు అన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఏం జరుగుతోంది స్థానిక సంస్థల విషయంలో? ఎందుకు ప్రభుత్వం సీరియస్గా లేదు దీనిపైన? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్లో ఉన్నటువంటి అన్నలకు గుడ్ ఈవినింగ్, అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు ఆల్సో గుడ్ ఈవినింగ్ అండి. బేసిక్గా ఇవాళ అంటే స్థానిక సంస్థ ఎన్నికలకి సంబంధించి మనము ఒక లైన్ తీసుకున్నాం. ముందుగా ఆ రిజర్వేషన్లని పక్కాగా ఇంప్లిమెంట్ చేయాలి, రిజర్వేషన్ల తర్వాతనే మనము ఎలక్షన్కి వెళ్ళాలని అనుకున్నాం. కాబట్టి దాని నేపథ్యంలోనే ఆలస్యం జరుగుతుందన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలిసినటువంటి విషయం. బట్ ఇక్కడ కులగణనకి సంబంధించి జరిగినటువంటి నేపథ్యంలో 3.1% వరకు పార్టిసిపేట్ కాలేదు. కాబట్టి వాళ్ళని కూడా అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇవాళ జరిగినటువంటి మంత్రులతో అలాగే అధికారులతో చేసినటువంటి రివ్యూ మీటింగ్ ద్వారా తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళకి కూడా
చెయ్యాలి అన్నది. సో ఇవాళ అంటే ప్రజాప్రతినిధులను చెప్పుకొని విమర్శలు చేస్తూ పొద్దున్న లేస్తే మాట్లాడేటువంటి గతంలో మంత్రులుగా చేసినటువంటి పెద్దలు కూడా వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి మీ యొక్క సభ్యత్వాన్ని కూడా మీరు కూడా ఉన్న కులగణలో పార్టిసిపేట్ అవ్వడానికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో, అంటే అవేరున్నటువంటి వాళ్ళే పార్టిసిపేట్ కానప్పుడు మామూలు క్రమంగా వాళ్ళు కూడా అవకాశం కలిగించినట్లయితే ఉద్దేశంతో ప్రభుత్వము వాళ్ళకి అలా ఇవ్వడం అనేది జరిగింది. సో దీంట్లో భాగంగానే ఇవాళ హలో చెప్పండి. సో దాంట్లో భాగంగానే మనకి కొంత సమయం పట్టేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చేయకపోతే చేయలేదంటారు, చేస్తే ఎందుకు చేస్తున్నారు అన్నది జనరల్ గా ప్రతిపక్షాలు విమర్శించేటువంటి పద్ధతి. బట్ ఇవాళ లోకల్ బాడీ ఎంత త్వరగా జరిగితే ప్రభుత్వానికి కూడా అంత మేలు అవుతుంది. ఎందుకు అనంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రామ పంచాయతీ నిధుల విషయంలో కూడా అది ప్రభుత్వానికి కొంత కలిసి వచ్చేటువంటి అంశం. సో అయినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం, అంటే హిస్టారికల్ డిసిషన్, దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి కులగణన అన్నది మన రాష్ట్రంలో మొదలెట్టాం కాబట్టి చేసినటువంటి పని పకడ్బందీగా ప్రాపర్ గా ఎవరు కూడా మళ్ళీ ఏలువెత్తి చూపకుండా కోర్టులకు వెళ్ళినా కూడా అవి వాటి ద్వారా మొట్టికాయలు వేయించుకున్న పరిస్థితి రాకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో నిజంగా ప్రజలకి ఒక సంతృప్తి ఇచ్చే విధంగా, ప్రజలకి న్యాయం జరిగే విధంగా ఇవాళ బీసీలకి ఎన్నడూ లేని విధంగా చట్టసభల్లో స్థానిక దాంట్లో 42% ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినటువంటి దానికి. సో రేపు మనం అది నిలబెట్టుకోవాలంటే తప్పకుండా సంఖ్య తేలాలి కాబట్టి ఆ సంఖ్య తేలింది. వాటాకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్తే ఇవాళ, అంటే ఇన్ కేసు ఎవరైనా కోర్టుకు వెళ్ళినా ఇంకేదైనా చేసినా కూడా వీగిపోకుండా ఉండడం కోసము ఇవాళ 42% మనం డైరెక్ట్ రిజర్వేషన్లలో కాకుండా పార్టీ పరంగా మేము రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో మిగతా పార్టీలు కూడా మరి మాతో మీరు పోటీ పడండి దీంట్లో అని చెప్పడం. సో ఓవరాల్ గా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ద్వారా అన్ని పార్టీలలో కూడా ఇవాళ బీసీలకి ఒక న్యాయం జరగబోతుంది. స్థానికంగా వాళ్ళు స్థానికంగా ప్రజాప్రతినిధులు అవ్వడానికి, వారి సంఖ్య పెరగడానికి ఇది ఒక అవకాశంగా. ఇందిరా గారు గతంలోనే 2 సార్లు సర్వే చేశారు. గ్రామ సభల్లో కూడా మనం చూసాము. ప్రతిసారి సర్వేలు చేసుకుంటా వెళ్తారు. ఇంకా ఎప్పుడు దీనికి సంబంధించి మాకు ఫలాలు అందేయి అని చాలా గ్రామ సభల్లో విపరీతమైనటువంటి ప్రశ్నలు, విమర్శలు మూటగట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మనం చూసాం. అయితే ప్రతిపక్షాలు కూడా ఈ కులగణన సర్వే ఏదైతే ఉందో కంప్లీట్ గా తప్పుల తడకలా ఉంది అని గగ్గోలు పెట్టాయి. అలాగే ఇప్పుడు మళ్ళీ రీసర్వే చేయాలని మీరే చెప్తున్నారు. అంటే తప్పుల తడక జరిగిందనేనా, లేదంటే 3.1% మంది లెట్ మీ కంప్లీట్. సో బీసీల సంఖ్యని కూడా తక్కువ చేసి చూపించారు అనేది కూడా ప్రధాన ఆరోపణ. సో మరి వీటన్నింటికి మీరు ఊతమిస్తున్నట్టుగా ఉంది మళ్ళీ ఇప్పుడు రీసర్వే చేయడం అని అంటే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి లెక్కల ప్రకారంగా, అంటే 1931 తర్వాత మన దేశంలో ఎక్కడా కూడా కులగణన అనేది జరగలేదు కాబట్టి మన దగ్గర అధికారిక లెక్కలు లేవు. కేసీఆర్ గారు లాస్ట్ టైం చేసిన సమగ్ర కుటుంబ సర్వే గనక అధికారికంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగానే చట్టబద్ధంగా కల్పించి అసెంబ్లీలో పెట్టి ఇది ఇంత లెక్క, ఇది మేము చేశాము. తెలంగాణ రాగానే 2014 ఆగస్టు 19వ తారీఖు నాడు కులగణనకి, అంటే సమగ్ర కుటుంబ సర్వేకి పిలుపునిచ్చినాము. నువ్వు ఏడ ఉన్నా సరే, బోరుబాయిలు ఉంటావా, బొగ్గుబాయిలు ఉంటావా, దుబాయ్లు ఉంటావా, పాకిస్తాన్లు ఉంటావా, నువ్వు ఏడన నుండి ఎక్కడ ఉన్నా కూడా ప్రపంచంలో వచ్చి తెలంగాణ వాడివైతే నువ్వు ఇక్కడ ఎన్రోల్ చేసుకోమని మనం చెప్పుకున్నాము. బట్ చెప్పిన తర్వాత అక్కడ వచ్చి వాళ్ళ సభ్యత్వాన్ని వాళ్ళ యొక్క ఎన్రోల్ చేసుకుని తెలంగాణ బిడ్డగా తన పేరు నమోదు చేసుకున్న తర్వాత మనం ఎక్కడ కూడా డేటాను అధికారికంగా పెట్టకపోవడం అన్నది బాధాకరమైన విషయం. సో అదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి అదే లేవని ఎత్తారు. మీరు చెప్పినటువంటి లెక్కలకు ఎక్కడ సానిడిటీ అనేది లేదు. సానిడిటీ లేని లెక్కలు మీరు ఏం చెప్పినా ఉపయోగం లేదు. కాబట్టి ఇవాళ మేము చేసినటువంటి కులగణనలో ఎక్కడ పొరపాట్లు ఉండదో మీరు చెప్పండి. అసలు కులగణన జరగలేదు అనే విధంగా మాట్లాడడం అనేది సరైనది కాదు. బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో ఒకవేళ కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఒకవేళ మీరు అట్ల లెక్కలకు తీసుకున్నా కూడా బీసీల డేటా, అంటే ముస్లింలతో కూడినటువంటి బీసీ సంఖ్య వాళ్ళు చెప్పింది 51%. ఇవాళ ముస్లింలతో కూడినటువంటి ఇచ్చిన బీసీ సంఖ్య మేము 56.7 ఇచ్చిన్నాము. అదే ఏంటి మన ఓసీకి సంబంధించి వాళ్ళు చెప్పినటువంటిది ఇంక్లూడింగ్ ముస్లిం కలిపి వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క 21%. ఇవాళ మేము చెప్పినటువంటిది అది లెక్క ఇవాళ మనకి ఎంత 17%. అంటే మరి అక్కడికి ఇక్కడికి 5% డిఫరెన్స్ కనబడుతుంది కదా, పెరిగింది కదా, తగ్గలేదు కదా. సో కాబట్టి అక్కడ మీరు ఓసీ సంఖ్య పెంచి మీరు ఇస్తే ఇక్కడ తగ్గింది వాస్తవానికి ఉన్నటువంటి దాని ప్రకారంగా. సో కాబట్టి ఇప్పుడు లేని దాని గురించి రాద్ధాంతం చేస్తూ వచ్చే రిజర్వేషన్లకు మనం అడ్డుపడకుండా ఇంకెవరైతే పార్టిసిపేట్ కాలేదో వాళ్ళందరూ కూడా మరొకసారి
చేసుకోవడానికి మీకు అవకాశం ఇస్తున్నామని చెప్పారు తప్ప మొత్తం సర్వేని రీసర్వే చేస్తున్నామని ఎక్కడ ప్రభుత్వం చెప్పలేదు. ఇది మనము నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో పార్టీలకు అతీతంగా ఇవాళ ఈ దేశంలో అంటే వాస్తవానికి కూడా ఈ జరిగిన నిర్ణయాన్ని మనము ఇవాళ మిగతా వాళ్ళకి మనము ఏమంటారు ఆదర్శంగా ఉండడానికి ఇది అవకాశం. కాంగ్రెస్ చేసింది కాబట్టి వ్యతిరేకించడం కాకుండా ఒక ప్రభుత్వ పరంగా చేసినటువంటి నిర్ణయాన్ని దానికి ఒక సాలిడిటీ వైపుకు తీసుకెళ్లిన దాన్ని అందరం స్వాగతించాల్సినటువంటి రైట్ ఇందిరా గారు. ఓకే, రవీంద్ర గారితో మాట్లాడారు. రవీంద్ర గారు, బీసీ రిజర్వేషన్ల ఎజెండాతో స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్ళాలి అనేటువంటి కాంగ్రెస్ వ్యూహం అసలు ఎంతవరకు ఫలిస్తోంది? ఇప్పుడు ఈ రీసర్వే అనేది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్? గుడ్ ఈవినింగ్ రోజా గారు, మీకు పెద్దలు శ్రీనివాస్ గారికి, ఇందిరా గారికి, సర్పంచుల సంఘం అధ్యక్షుల వారికి, రాజనీతి ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు ఇందిరా గారు మాట్లాడిండ్రు అనర్గళంగా ప్రమాణంగా చెప్పారు, కానీ జనం పిచ్చోళ్ళు అనుకుంటారా ఏందనేది అర్థం కాదు. ఇవాళ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏం నిర్ణయం చేస్తారు అనుకున్నారనంటే ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి ప్రకటన వస్తుందని అనుకున్నారు. స్థానిక ఎన్నికల ప్రకటన జెడ్పీటీసీ ఎంపీటీసీలా లేకపోతే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి జరుగుద్దని అనుకున్నారు. ఇది ప్రజలు ఊహించింది, మీరు ఇచ్చిన అంచనా నమ్మకం. ఎలా నమ్మకాన్ని వమ్ము చేశారు. ఇంకా రెండవ విషయానికి వస్తే ఏదో కులగణన అద్భుతంగా బ్రహ్మాండంగా చేసిన వైసా పైసా అని చెప్తున్నారు. అయితే విషయం ఏంది, అది చట్టబద్ధత కాదనే విషయం తెలీదా? చట్టబద్ధత డెడికేషన్ కమిషన్ వేశారు. ఆ కమిషన్ నివేదిక చట్టసభలో పెట్టారా? మా సభలో పెట్టింది ఏంటండి, ఓన్లీ స్టేట్మెంట్ పెట్టారు అంతే. అది ఎస్సీలకు సంబంధించి కులాలు చెప్పారు, బీసీలలో ఏ కులాలు ఎంత పర్సంటేజ్ ఉన్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయనేది కూడా చెప్పలే. ఓన్లీ బీసీ పర్సంటేజ్ ఇంత అని అన్నారు. అది కూడా అసమగ్రంగా ఉంది. అది కూడా ఇంకా కొన్ని 3.5 లక్షల కుటుంబాలు ఇంకా సర్వేకు సహకరించలేదు, ఇంకా చేయలేదని కూడా చెప్పారు. మాకు చట్టసభలలో తీర్మానం సందర్భంగా వీటిని కూడా మళ్ళీ పరిగణలోకి తీసుకుంటామని కూడా చెప్పలేదు. తర్వాత చట్టబద్ధత లేని ఒక స్టేట్మెంటు ఒక రోజుల తరబడి చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అది చట్ట పరిధిలో లేని అంశాన్ని మీరు తయారు చేసి సంవత్సరం నుంచి ఎన్నికలు పెట్టలేరు రోజా గారు. 1 ఇయర్ క్రాస్ అయింది సర్పంచ్ ఎన్నికలు. గ్రామ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, స్థానిక ఎన్నికలు మొత్తం నిర్వీర్యం చేశారు. ఇవాళ మున్సిపాలిటీలను కూడా ఇవాళ ఎంతో కీలకమైన మున్సిపాలిటీలు, బడ్జెట్ లేవు, డబ్బులు లేవు, ప్రత్యేక అధికారుల పరిపాలన తీసుకొచ్చారు. అంటే మీరు చేసిన కులగణన చట్టబద్ధత కానప్పుడు కేవలం తీర్మానం చేసి పంపించే కార్యక్రమమే అయినప్పుడు ఇంతకాలం నుంచి ఎన్నికలు ఎందుకు పెట్టలే? ఇది తప్పు కదా, ఇది ప్రజలను తప్పుగా పట్టించారు కదా. ఇంకోటి, ఇందిరా గారు మా మీద చాలా సుదీర్ఘంగా మాట్లాడే ఆరోపణ చేశారు. మేము చేసాం సమగ్ర కుటుంబ సర్వే, చేయలేదన్నది కాదు, మేము బహిర్గతం చేయలేదన్నది కాదు, వెబ్సైట్లో కూడా పెట్టాం. 2 సభలలో మాట్లాడినాక ఆ రోజు సాయంత్రం వెబ్సైట్ల నుంచి తొలగించారు. అదే ఇప్పుడు వీళ్ళకి పెద్ద క్వశ్చన్ మార్క్, ఎందుకు తొలగించారు? అయితే ఎందుకు తొలగించారు అనేది ఒక అంశం, పెట్టిండ్రు అనేది వాస్తవం. అయితే చట్టసభలలో ఎందుకు పెట్టలే తెలీదా రోజా గారు? ఎవరికైనా అర్థమైంది కదా. కోర్టుకు పోయిన కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, ఏమన్నది? రాష్ట్రాలకు అధికారం లేదు, జనగణన చేసే అధికారం లేదు, మీరు అవి ఎగ్జిబిట్ చేయొద్దని చెప్పని చెప్పారు. కేవలం కోర్టుకు పోవడం వల్ల, కోర్టు డైరెక్షన్ రావడం వల్ల మన చట్టసభలలో తీర్మాన రూపకంగా దాన్ని వ్యక్తీకరించలేదు. అయినా దానిని పరోక్షంగా చట్టపరులకు ఇబ్బంది రాని పద్ధతిలో వెబ్సైట్ లో పెట్టాం. అందరికి తెలుసు అది అఫీషియల్ వెబ్సైట్ అనేది. మేము మా కౌన్సిల్ కూడా అడిగాం, బట్టి గారి, మా సీతారాం నాయక్ గారు, మా ఎవరు బండా ప్రకాష్ గారు డిప్యూటీ చైర్మన్ గారు చూపించారు. ఇగో చూడండి, ఇది మీ వెబ్సైట్ కాదా, ఇది మీ శాఖకు సంబంధించింది కదా, ఇది అధికారికం కదా అని మా ప్రభుత్వం చేసిందని కూడా మేము చెప్పాం. ఒక అంచనాకు అన్ని రకాలుగా వచ్చింది. ఏదో గొప్ప ఏం చేశారంటే గొప్పగా సాధించి తీర్మానం చేసి పంపారు. పార్లమెంట్ ఇప్పుడు ఏమంటారు? కేంద్రం బాధ్యత, కేంద్రం ఆమోదించాలి, పార్లమెంట్లో ఆమోదించాలి. మరి సంవత్సరం నుంచి పళ్ళు గీక్కోవడానిక మళ్ళీ ఇప్పుడు ఏంది? మా సభలను తప్పుదో పట్టేటట్టు మాకు సర్వే చేస్తామని అల్లే, మిగతా వాళ్ళకు కూడా చేస్తామని, ఈ రోజు ఎన్నికలు ప్రకటిస్తామని చెప్పని మీకు చేతగాక మీ ఇంటెలిజెన్స్ నివేదికలు స్థానిక ఎన్నికలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఈ ఎగ్జామినేషన్స్ ఈ సర్వే పేరు మీద 4 రోజులు కాలయాపన చేసి
తర్వాత పరీక్షలు ఉన్నాయని, తర్వాత ఎండాకాలం మళ్ళీ అనుకూలంగా ఉండదని, ఈ రకంగా మీరు ఎన్ని రకాలుగా చేతులు ఎత్తేసే కార్యక్రమం. రోజా గారు ఎంత అన్యాయం. మొన్న 4 రోజులు 21వ తారీఖు నుంచి 24 తారీఖు వరకు మీరు గ్రామ సభలు పెట్టారు. 4 స్కీములని 26 జనవరి మొత్తం లాంచ్ చేస్తున్నామని అన్నారు. 26 జనవరి నాడు మండలానికి ఒక చిన్న పిత్కంత గ్రామం 500-300 ఓట్లున్న గ్రామాల్లో శాంపిల్ గా వాళ్ళు చేశారు. ఇళ్ళ జాబితాలు ప్రకటించారా? ఇవాళ వ్యవసాయ కార్మికుల జాబితాలు అప్రోచ్ చేశారా? ఇవాళ మీరు రైతు భరోసా ఒకటేసారి వేసేస్తామన్నారు. ఎకరం అన్నారు, 2 ఎకరాలు అన్నారు, 15 అన్నారు, 12,000 అన్నారు. ఇలా 26 జనవరి తుంగలు దక్కారు. 2 లక్షల ఏకకాలంలో మీరు రుణమాఫీ చేస్తామన్నారు. ఇవాళ 40% మారకే ఇవాళ రుణమాఫీ జరిగింది. 60% మంది గ్రామాలలో కాలే. ఇట్లా ఎన్ని వాయిదాలు పెడుతున్నారు? 100 రోజులు 6 గ్యారెంటీలు పోయినాయి, 450 రోజులు దాటింది. ఇవాళ మీరు ఏకకాలంలో రుణమాఫీ అన్నారు, 26 జనవరి నుంచి అమలు అన్నారు, 4 పథక స్కీమ్లకు సంబంధించని, ఇంకా మహాలక్ష్మి అట్లే ఉంది, స్కూటీలు అట్లనే ఉన్నాయి. అన్ని రకాలు కాక సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి వచ్చే డబ్బులను కూడా వాడుకోవడానికి అవకాశం లేని పద్ధతిలో స్థానిక ఎన్నికలు పెట్టే ధైర్యం సాహసం లేక ఇవాళ ఈ 3.5 లక్షల కుటుంబాలు మీ వల్ల ఆగిపోయిందని ఇవాళ మొదలు పెడతారా? ఇది దగా కాదా రోజా గారు? ఇంత అన్యాయం ప్రజలని పక్కదో పట్టించడానికి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మోసాలు చేస్తారు? ఇవన్నీ ప్రజలకు అర్థమై ఆగ్రహవేశాలకు గురవుతున్నారు. ఈ స్థానిక ఎన్నికలకు పోయే పరిస్థితి లేదు కనుక, తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది కనుక ఇప్పుడు ఎన్నికలు పెట్టడం సరైంది కాదనే ఉద్దేశంతో వీళ్ళు ఈ రకంగా సర్వే పేరిట వీళ్ళు వాయిదా వేసుకున్నారు తప్ప మరొకటి కానే కాదు. మీరు అనేక రకాలుగా పెట్టిన అన్ని వాయిదాలని ఏ రకంగా పేలవంగా ఎంత దివాలా కోరు నిర్ణయాలు ఉన్నాయనంటే, ఈ ముఖ్యమంత్రి సాక్షిగా చేసే నిర్ణయాలు కూడా ఇంత పేలవంగా ఉంటే ఒక దగ్గర కాకుండా ఒక దగ్గర కరెక్షన్ చేసుకోవాలి కదా రోజా గారు. ఇది సరైనది కాదు. వారు కాంగ్రెస్ నేతలు చెప్పడంలో ఏ రకమైనది కాదు. ఎన్నికల్లో బలం లేక, ఎన్నికల్లో ఫేస్ చేయలేక ఈ దొడ్డిదారులు చేసుకో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అంటే భయపడుతోంది కాంగ్రెస్. అందుకోసమనే రీసర్వేలు ఏదో ఒక సాకు చెప్పి వీటిని పోస్ట్ పోన్ చేయాలని చూస్తోంది అని అంటారు. మీ అభిప్రాయం? రైట్ రైట్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. అల్జాపూర్ శ్రీనివాస్ గారితో మాట్లాడతారు. శ్రీనివాస్ గారు, ఇవాళ ఎన్నికల ప్రకటన ఏదో వస్తుంది అని ఇటువైపు అన్ని పార్టీలు అలాగే ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ, ఎందుకు అని అంటే ఇది కులగణన సర్వే మళ్ళీ చేస్తాము, రీసర్వే చేస్తాము, బీసీల కులాల లెక్కలు కరెక్ట్గా తేలాలి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. అంటే కావాలనే దీన్ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తోందా? ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు, ఏది కూడా పూర్తిగా అమలు కానటువంటి పరిస్థితి. ఇవన్నీ క్వశ్చన్ చేస్తారు జనాల్లోకి వెళ్తే. స్థానిక సంస్థల్లో అనుకున్నటువంటి విజయం రాదు అని కాంగ్రెస్ భయపడుతోందా? అండ్ మోర్ ఓవర్ బీజేపీ పైన కూడా ఒక ఎలిగేషన్ చేస్తూ ఉంది. బడ్జెట్లో స్థానిక సంస్థలకు సంబంధించి నిధులు మళ్లింపుకి రాష్ట్రానికి ఎటువంటి బడ్జెట్ కూడా రిలీజ్ చేయలేదు. సో దాంతో అభివృద్ధి ఎలాగా అనేది మీ పైనే నెపం వేస్తున్నారు. మీరేం చెప్తారు మరి? నమస్కారం రోజా గారు, మీకు కో ప్యానల్ మెంబర్స్ కి వీక్షకులకు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క రీసర్వే డిసైడ్ చేసిన దానికి, ఆ యొక్క ఓటమికి ఇది ప్రజా విజయంగా భావించాలి. చేసిన తప్పు వారిని అడ్మిట్ చేస్తూ మళ్ళీ రీసర్వే, ఇందిరా గారు రీసర్వే కాదు, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోలేదో, ఎన్రోల్మెంట్ చేయించుకోలేదో వాళ్ళు చేసుకోవాలి అప్లై అని చెప్పి చెప్పినారు. అది కరెక్ట్ కాదు. ఇది రీసర్వే అంటే అందరికీ ఇప్పుడు మన సర్వే చేయాల్సింది. వాస్తవ నంబర్ బయటికి రావాలి, చట్టపరంగా దానికి శాంక్టిటీ రావాలి. ఇది ఆ యొక్క రీసర్వే అర్థం. ఇది అనేక అనుమానాలకు మరి చర్చ నడుస్తున్నట్టు తరుణంలో బీసీల సంఖ్య తగ్గడం చాలా దారుణం. చిన్న సామాజిక వర్గాలన్నీ కూడా పెరగడం, ఇవన్నీ కూడా అర్థం పర్థం లేని యొక్క నిర్ణయంగా మ్యాన్పులేట్ జరిగినట్టుగా భావిస్తున్నాం. ఇక మా మీద ఆరోపణలు చేసి డిసెంబర్ 7న లేదా 9 అనుకున్నా, మీరు అధికారంలోకి వచ్చి 1 year అయిపోయింది. ఆ యొక్క సర్పంచుల యొక్క ఆ యొక్క కాల పరిమితి దాటి 1 year అయిపోయింది. కాల పరిమితి అయిపోయి చేయాల్సింది మీరు కదా. అంతకు ముందే మరి కామన్ డిక్లరేషన్ కదా, బీసీ రిజర్వేషన్ మేము 42% ఇస్తామని చెప్పేసి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్.
డిసెంబర్ సో 9 ఇవన్నీ అమలు కూడా చేస్తా దానికి డిసైడ్ చేయడానికి 1 year కావాలన్నా ఉన్నారు. మీకు తెలియదా? 42% ఇవ్వాలి కులగనం కూడా మాట ఇచ్చినారు మీరు. చాలా గొప్పగా దేశంలో ఎవరు చేయలేని పని మేము చేస్తున్నామని చెప్పేసి మాట్లాడి ఓటు పొందే ప్రయత్నం చేసి ఆ కులగణన మున వేస్తారా నెల కింద? దాని ఇంతకాలంగా గ్రామ వ్యవస్థ ఏమవుతుంది మీకు అర్థం తెలియదు ఆ విషయం. పరిపాలన మొత్తంగా కూడా గ్రామ పంచాయతీ పాలక వర్గాలు ఆ యొక్క పని చేయకుంటే కేవలం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయత్ సెక్రటరీ మీద వదిలేస్తే ఆ గ్రామం ఆ మేజర్ కావచ్చు, మైనర్ గ్రామ పంచాయతీ కావచ్చు, లేదా ఇప్పుడు మరి మున్సిపల్ ఈ కౌన్సిల్ కావచ్చు, ఏ రకంగా ఆ ప్రజలకు సమస్యలను అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి న్యాచురల్ గా పాలక వర్గాలు లేని దానికి రూల్స్ ప్రకారంగా నిధులు రావు, కేంద్రం నుంచి కూడా రావు, పాలక వర్గాలు ఉంటేనే వస్తాయి. కాబట్టి ఈ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి దానికి ఇండైరెక్ట్ చెప్పడం మీరు చెయ్యరు. మీరు కావాలని ఈ 1 year లో జరిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం అపారమైనటువంటి ఒక ప్రజల విశ్వాసం కోల్పోయిన కారణంగా ఎలక్షన్ పెడితే మళ్ళీ ఓడిపోతాం. భలే ఓడిపోయిన తర్వాత మళ్ళీ పార్టీ బేసిస్ కావు కాబట్టి ఏం కాదని అనుకోవచ్చుగా. కానీ ఎక్కడో చోట తిరగక తప్పదు ఎమ్మెల్యేలు. వారి కార్యకర్తలకు సపోర్ట్ చేయడానికి ప్రచారం కోసం రాక తప్పదు. కాబట్టి ఆ యొక్క ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజల్లో తిరుగుబాటు చూస్తున్నాం మనం. అనేక సందర్భాల్లో ఎమ్మెల్యేలకు, మంత్రులకు ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. సో ఈ పరిస్థితి రోజు ఉంటాయి ఎలక్షన్ టైం దాకా. 12-15 రోజుల పాటు ఈ సమస్య ఏందబ్బా, లెటస్ డ్రాగన్, ట్రై టు డ్రాగన్ అని చెప్పేసి డ్రాగన్ చేస్తా ఉన్నారు. ఎంతకాలం చేస్తారు ఇది? జవాబుదారీతనం ప్రభుత్వము ఏ రకంగా ఈ యొక్క తప్పుని, ఈ యొక్క డిలేనెస్ ని ఏ రకంగా సమర్థించుకుంటారు? కోర్టులు కూడా తప్పులు చెప్పేటువంటి, తప్పు పట్టేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేయడానికి కుట్రపని వాస్తవం. అది మీరు రీసర్వే పేరు మీద అనౌన్స్ చేయడం అది 100% మీరు ఒప్పుకోవాలి, తప్పు జరిగిందని చెప్పేసి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు రీసర్వే అంటే మళ్ళీ రీసర్వే స్టార్ట్ చేసి మళ్ళీ ఇది కంప్లీట్ అయ్యి మళ్ళీ ఆ రిపోర్ట్ వివరాలన్నీ బయటకు వచ్చి ఎప్పటికీ తెగేది ఇది మళ్ళీ రెడ్ వచ్చే మొదలయ్యేలాగే ఉంటుంది. మీరు బాధ్యత రాహిత్యంగా 1 year అయిపోయినా కానీ దానికి పని మొదలు పెట్టలేదు. డిసెంబర్ 9 లాస్ట్ ఇయర్ అప్పటి నుంచి పని మొదలు పెట్టలేదు. దానికి కారణం మీరేనా? మళ్ళీ ఇప్పుడు కావాలని తాత్సారం చేసే ప్లాన్ ప్రకారం మీరే చేస్తా ఉన్నారు. సో మీ ఉద్దేశంలో కింది స్థాయి ప్రజాపాలన, కింది స్థాయి సర్పంచులు, వార్డు మెంబర్లు, ప్రజా వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ అవసరంలో మీకు కావాల్సిందల్లా మీరు అధికారంలో ఉండడానికి ఎమ్మెల్యేలు కావాలి. ఆ ఎలక్షన్ జరిగినాయి, ఆ అధికారంలో ఉన్నారు చాలు. గ్రామీణ ప్రాంతాలు ఏమైనా కానీ అనే ఆలోచన మీకు ఇది మంచిది. కాబట్టి ప్రభుత్వం యొక్క ఆ యొక్క ఫెయిల్యూర్ రేస్ ప్రజల్లో తేలిపోయింది. నేచురల్ గా కాంగ్రెస్ లాస్ట్ ఇట్స్ క్రెడిబిలిటీ ఇన్ ది పబ్లిక్, జనరల్ పబ్లిక్ లో. సామాన్య ప్రజలంతా కూడా అనేక సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నారు, ప్రభుత్వం మీద మరి తిరగబడతా ఉన్నారు. ఎన్ని అంశాలు మీరు ప్రామిస్ చేస్తే ఉన్నాయి, ఏ ముఖం పెట్టుకొని పోవాలని చెప్పేసి మాట్లాడుతున్నారు తెలియదా? ఏమంటారు ఇప్పుడు? టిఆర్ఎస్ సర్కార్, బిఆర్ఎస్ సర్కార్ చేసిన పాపానికి ఆ బాకీలకు మేము వడ్డీ నెలకు 6,000 కోట్లు చెల్లించే పరిస్థితి ఉన్నది, ఈఎంఐలు కట్టే పరిస్థితి ఉన్నది, కాబట్టి మేము చేయలేని పరిస్థితి. మీకు తెలియదా? శ్రీనివాస్ గారు, మీరేమో వాళ్ళని ఏ మొహం పెట్టుకొని వెళ్తారు ఓట్లకి అని అడుగుతున్నారు కదా. మరి వాళ్ళేమో అసలు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు లేక గ్రామ వ్యవస్థలు, గ్రామ స్థానిక సంస్థలు అన్ని కుంటుపడినటువంటి పరిస్థితి, అభివృద్ధి అని చెప్తూ మీ పైన ఇది చేస్తున్నప్పుడు అదే కనుక జనం నమ్మితే మరి మీరు ఏ మొహం పెట్టుకొని వెళ్తారు రేపు? లే నమ్మే ప్రశ్నే లేదు. ఎందుకంటే ప్రజలు చాలా హుషారైపోయినారు. మేము మోదీ గారి సర్కార్ ఏ రకంగా దేశాన్ని పాలిస్తున్నా చూస్తూ ఉన్నాం. కాబట్టి మోదీ గారి యొక్క చాలా స్పష్టమైనటువంటి ఒక మాటతో ప్రజలు అర్థం చేసుకొని ఇవాళ ప్రజలు సమర్థిస్తాం. నిన్న ఎలక్షన్ చూస్తాం ఢిల్లీలో ఏ రకంగా ఆ కేజ్రీవాల్ సర్కార్ని తూలనాడి మొత్తంగా కూడా అధికారం నుంచి స్వయానా కేజ్రీవాల్ని వాళ్ళ మంత్రులందరినీ ఓడించినారో. అన్ఎడ్యుకేటెడ్, చాలా తక్కువ లిటరసీ ఉన్నటువంటి ఒక ప్రాంతాల్లో కూడాను ఆ యొక్క ప్రాంతంలో బీజేపీని గెలిపించినారు, ఆ పార్టీని ఓడించినారు. సో ఈ ప్రజలు సోషల్ మీడియా సచ్ యాక్టివ్ మీడియా అయిపోయింది ఇవాళ. కానీ అక్కడ మిమ్మల్ని గెలిపించింది కాంగ్రెసే. అల్జాపూర్ శ్రీనివాస్ గారు,
ఢిల్లీలో మిమ్మల్ని గెలిపించింది కాంగ్రెసే కదా. రోజా గారు ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎన్ని పార్టీలు ఉండొచ్చు. కాంగ్రెస్ వచ్చే 4 ఓట్ల కారణంగా మేము గెలిచినామంటే ఆ 1% కావచ్చు, ఆ 2% కావచ్చు, 3% కావచ్చు. గెలిపే ప్రజలు మాకు అందరికీ ఓట్లు రైట్ అండి, ఓకే రైట్ అండి. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ఏ కోశాన కూడా ఈ యొక్క ఆరోపణ నుంచి తప్పించుకోలేదు. ఈ రాష్ట్ర యొక్క భవిష్యత్తు రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ విషయంలో కాంగ్రెస్ తీరని అన్యాయం చేసింది ఒక రాష్ట్రానికి, ప్రజలకు తీరని నష్టం కలిగిస్తా ఉన్నది. ఇంకా నష్టం కలిగించాలని ఒక కుట్రతోనే తాత్సారం యొక్క టాక్టిక్స్ ఆడుతా ఉన్నది కాంగ్రెస్ సర్కార్. రైట్ అండి, ఓకే. ప్రణీల్ గారితో మాట్లాడతాం. ప్రణీల్ గారు, మీరు రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సో 1 year అయిపోయినప్పటికీ కూడాను ఇంకా స్పెషల్ ఆఫీసర్ల దీంట్లోనే ఉండటము అంటే అక్కడ గ్రామాల అభివృద్ధి ఇదంతా కుంటుపడలేదా అక్కడ? డిబేట్లో పాల్గొంటున్నటువంటి శోభక్క గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, రవీందర్ అన్న గారికి, అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారం అన్న. వాస్తవానికి ఎందుకంటే ఈరోజు ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఈ సంవత్సర కాల వ్యవధిలో ఫిబ్రవరి 2, 2024 రోజు మా పదవీ కాలం ముగిసడం జరిగింది. ఈ రోజటి వరకు సంవత్సర కాలం గడుస్తుంటే గ్రామ పంచాయతీలు ఏ విధంగా నష్టపోయినాయనే దానిపైన యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు లీడర్లు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. గ్రామ పంచాయతీలకు ఈరోజు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏవైతే 1100 కోట్ల రూపాయలు అంటే ఒక సంవత్సరం పాటు ఆర్థిక సంఘం నిధులు సుమారుగా 900 నుంచి 1100 కోట్ల రూపాయలు రావాలి. మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు 1100 కోట్ల రూపాయల నష్టపోయాయా కాదా? మరి దీనిపైన అధికార పార్టీ వాళ్ళు ఆలోచన చేయాలి. నిన్న మేము ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోవడం జరిగింది. అక్కడ ఒక అధికారి చాలా స్పష్టంగా చెప్తున్నాడు, స్థానిక సంస్థల ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు నుంచి ప్రిపేర్ అవుతాము అని చెప్పని. మరి మీరు ముందు నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు సమయకాలం అయిపోయిన వెంటనే ఒక నెలకో 15 రోజులకో నోటిఫికేషన్ ఇచ్చి మీరు అనుకున్న రిజర్వేషన్లు పెంచి ఎన్నికలకు పోవాలా. కానీ మీరు ఈ రోజటి వరకు కూడా తాత్సారం చేస్తున్నారు అంటే దాని వెనుక అంతరార్థం ఏంటంటే మా ఎమ్మెల్యేలే నడిపించాలి, గ్రామాలలో మొత్తం ఎమ్మెల్యేలే చేతులకు తీసుకోవాలి. ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సార్, వాస్తవానికి కూడా ఈరోజు ఒక ఇందిరమ్మ కమిటీలు అనేది వేసిండ్రు, ఎలాంటి చట్టబద్ధత లేని కమిటీలు. 12,769 గ్రామ పంచాయతీల సర్పంచ్లము భార్యల బంగారు తాకట్టు పెట్టి, ఈరోజు మాకున్న ప్లాట్లు తాకట్టు పెట్టి అభివృద్ధి కార్యక్రమాల కోసం అప్పులు చేస్తే మాజీ సర్పంచ్లను ఆ కమిటీలో ఒక సభ్యునిగా కూడా చేర్చే ధైర్యం మీరు చేయలేకపోయినారు. ఎందుకంటే ఆ సర్పంచులు వాళ్ళు చేసిన పనులు చెప్పుకుంటారని చెప్పని. కానీ ఈ ప్రభుత్వాన్ని మేము ఒక్కటే కోరుతున్నాం ఈరోజు శోభక్క ద్వారా, రాజ్ న్యూస్ ద్వారా, దయచేసి ఆ 1200 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే విడుదల చేయండి. ఎందుకంటే మీరు ఒక్కసారి గమనించండి, బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిండ్రు. ఈరోజు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే గుడి కోసం నాకు 100 కోట్లు కావాలంటే ఇస్తారు, ఒక ఎమ్మెల్యే రోడ్డుకి 20 కోట్లు కావాలంటే ఇస్తారు. మరి మా సర్పంచులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులు ఏం పాపం చేశారని చెప్పని మేము అడుగుతున్నాం. వాస్తవానికి ఒక్కసారి అధికార పార్టీ నాయకులు ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు అధికార పార్టీ 420 హామీలు ఇచ్చినట్టు మా సర్పంచులకు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు. చాలా స్పష్టంగా దాంట్లో చెప్పడం జరిగింది. ఆ హామీలో ఈ ప్రభుత్వం ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత అనా పైసా కూడా మీకు రాదు. ఇవాళ మీరు అప్పులు కట్టడానికి, ఇవాళ తాలి పుస్తలు అమ్మడానికి ఉండొచ్చు, రేపు మిత్తి కట్టడానికి కూడా అవి మీ దగ్గర ఉండవు. బిచ్చం ఎత్తుకున్నా ఇచ్చేవాడు దొరకడు. అందుకే ఇవాళ మంత్రులను చొక్కా పట్టి నిలదీయండి, ఎక్కడికక్కడ మంత్రులను అడ్డుకోండి అని చెప్పి సర్పంచులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం. చాలా స్పష్టంగా ఈ వీడియోలో ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. సర్పంచులు ఎవ్వరు కూడా ఆందోళన చెందొద్దు, మేము ఎన్నికలు అయిన వెంటనే సర్పంచుల బిల్లులు అనా పైసలతో చెల్లిస్తామని. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక పల్లెటూరు నుంచి రావడం జరిగింది. మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో చేసిన సర్పంచులు అంటే రాజకీయ వ్యవస్థలో సొంత పైసలు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేసేది కేవలం సర్పంచులు మాత్రమే అనేది ఒక్కసారి గమనించాలి. మరి ఆ వీడియోలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పింది, మంత్రులను గల్లబట్టి అడగండి అని చెప్పని. మరి ఈరోజు మేము సెక్రటరియట్ ముట్టడికి పోతే మమ్మల్ని అరెస్ట్
చేస్తారు. ఈ సిగ్గుచేటు ఏంటంటే ఎప్పుడు కూడా సర్పంచులు గవర్నర్ దగ్గరికి బిల్లుల కోసం ఏ రాష్ట్రంలో కూడా పోలే, కానీ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు గవర్నర్ని అప్రోచ్ కావడం జరిగింది. మరి ఈ రోజటి వరకు కూడా, ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారిని కూడా చాలా సార్లు కలవడం జరిగింది, కానీ ఎప్పుడు కూడా సర్పంచుల పెండింగ్ బిల్లుల పైన మాత్రం మాట్లాడడం లేదు. అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది, మా టైంలో చేయలే, గత ప్రభుత్వంలో చేసినామని. మేము మీ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి చేయలేదు సీతక్క గారు, మేము ఏం చేసినా గ్రామాల అభివృద్ధి కొరకు చేసినాం, ఈరోజు గ్రామ ప్రజల కోసం చేసినాం. ఈరోజు ఎమ్మెల్యేలు కూడా మేము ఆనాడు కట్టిన భవనాలకు ఈరోజు పోయి రిబ్బన్ కటింగ్లు చేస్తున్నారు. మరి ఒక్కసారి ఆ భవనాలకు బిల్లులు వచ్చినాయా, అక్కడ వేసిన సీసీ రోడ్లకు బిల్లులు వచ్చినాయని చెప్పని ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవ్వరు కానీ అధికార పార్టీ నాయకులు గ్రామాలకు పోయినప్పుడు ఎందుకు మా బాధను పట్టించుకుంటలేరు? మేము ఒక ప్రణీల్ గారు, మీకు బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి సహకారం ఉంది, ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉంది? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా సర్పంచులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. రోజా గారు, ఈరోజు మేము మా పరిధి అయిపోయిన వెంటనే, అంటే December 7th, 2023కి ఈ ప్రభుత్వం కొలువు తీరింది. మేము December 7th అయిపోయిందాడు 10th పైసలు అడిగితే మా తప్పు, పోనీ జనవరిలో ఒక్క నెల ఆగి అడిగితే తప్పు. మేము మార్చి నుంచి స్టార్ట్ చేశాం మా ఆందోళన కార్యక్రమాలు. 2023 డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేస్తే 24 మార్చ్ నుంచి, అంటే మార్చ్లో మా బిల్స్ క్లియర్ అవుతాయేమో, ప్రతి మార్చ్లో కూడా పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలి. కానీ మార్చి నుంచి ఈ రోజటి వరకు కూడా మేము చేయాలి ఆందోళన లేదు. ప్రతి జిల్లాలో నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. మేము ఒక చిన్న వాళ్ళం, రాజకీయాలలో సర్పంచ్ అంటే అతి చిన్న పదవి. మరి ఎందుకు మా మీద కక్ష కట్టినరు? రేపు మీరు అంటున్నారు కొత్త గ్రామ పంచాయతీలు చేసినాం, ఇంకా కూడా ప్రజాప్రతినిధులుగా చదువుకున్న వ్యక్తులు రావాలి అని చెప్పని, మరి మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈ అధికార పార్టీ అని చెప్పని మేము ఒక్కసారి అడుగుతున్నాం. ఎందుకంటే దయచేసి వెంటనే ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో బేషరతుగా బిల్లులు చెల్లించాలి. అండ్ ఎన్నికలు ఎప్పుడు పెడతామో అనేది కూడా, ఇప్పుడు మీరు బీసీ రిజర్వేషన్లు అంటున్నారు, మరి ఎక్కడ కూడా స్పష్టత లేదు. ఈరోజు బీసీ రిజర్వేషన్ల పైన ఇంటింటికి తిరిగిన ఎంక్వైరీ అని, అక్కడ మీరు ఇచ్చింది ఏంటంటే కోళ్ళని లెక్క పెట్టిర్రు, ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లను లెక్క పెట్టినరు, అంటే అక్కడ సైడ్ ట్రాక్ పట్టడం జరిగింది. వాస్తవానికి ఎవ్వరు కూడా సర్వేలో పాల్గొనకుండా లేరు, ఏదో కొద్ది శాతం మంది మాత్రమే. కానీ ఇది మీరు ఏదో కారణాలతోటి స్థానిక సంస్థల ఎన్నికలను పోస్ట్ పోన్ చేస్తున్నారు, కానీ ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక తీరని అన్యాయం చేస్తున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మేడం రోజా గారు, ఈరోజు 2023లో భారతదేశ వ్యాప్తంగా 46 అవార్డులను ప్రకటిస్తే 13 అవార్డులు ఈ సర్పంచులు తెలంగాణ రాష్ట్రానికి తేవడం జరిగింది. అంటే నాట్ ఈవెన్ 3% ఇన్ ద ఇండియాస్ పాపులేషన్. మనము 30% ఈరోజు అవార్డ్స్ని తేయగలిగాం. అంటే 2,50,000 గ్రామ పంచాయతీల్లో ద బెస్ట్ గ్రామ పంచాయత్స్ తెలంగాణగా నిలబడ్డాయి. కానీ ఈరోజు చూడండి మీరు, ఎక్కడిదక్కడ ట్రాక్టర్లలో డీజిల్ లేక మూలకు పడే పరిస్థితి వచ్చింది. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు అడుగుతూ ఇప్పుడు ఇచ్చారు. ఇందిరా గారు, మీరు మాట్లాడే ముందు డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. రైట్, ఇందిరా గారితో మాట్లాడదాం. ఇందిరా గారు, ఇప్పటి వరకు మాట్లాడినటువంటిది మొత్తం విన్నారు మీరు. ప్రధానంగా ఆరోపించేది ఏంటి అని అంటే, కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చలేక, అవి అమలు చేయలేక, ఇప్పుడు స్థానిక సంస్థల్లోకి వెళ్తే చాలా తేడాలు వచ్చేస్తాయి కాబట్టి అందుకోసమనే వీటిని పోస్ట్ పోన్ చేస్తుంది అనేది పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణ. రైట్, ఇక సర్పంచ్ సంఘాల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, సర్పంచుల కోసం 1,200 కోట్లు ఏదైతే ఉన్నాయో అవి నిధులను వెంటనే విడుదల చేయాలి అని చెప్తున్నారు. ఎన్నికలు అయిన వెంటనే సర్పంచులు బిల్లులకు సంబంధించి వెంటనే చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా మేము ఎన్ని నిరసనలు చేసినా, ఎన్ని నిరాహార దీక్షలకు దిగినా కూడా ఇప్పటి వరకు ఎవరికి మొరపెట్టుకున్నా మాకు జరగాల్సినటువంటి న్యాయం జరగలేదు. దీనిపైన దృష్టి పెట్టండి అని అడుగుతున్నారు వీళ్ళు. మీ సమాధానం? తప్పకుండా, ఎందుకంటే మీరు కొంచెం టైం నాకు ఇవ్వాలి, ఎందుకంటే ముగ్గురికి చెప్పాలి నేను సమాధానం కాబట్టి. ఫస్ట్ అన్న మాట్లాడుతున్న దాంట్లో రైతు భరోసా గురించి మాట్లాడినారు. రైతు భరోసా అన్నది 26 జనవరి రోజు ప్రోగ్రామ్ ప్రారంభిస్తామన్నారు, ప్రారంభించారు. ఆ రోజు హాలిడే కాబట్టి డబ్బులు 26 నాడు కాకుండా 27వ తారీఖు నాడు డబ్బులు పడ్డాయి. సో ఆల్మోస్ట్ ఆ రోజు ఒక 566 గ్రామాలను పైలట్ గా తీసుకొని ఆ రోజు అందరికి వేశారు. అంటే వ్యవసాయానికి యోగ్యంగా ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి దాని నుంచి అది ఎన్ని ఎకరాలైనా పర్లేదు, అంటే ఏమంటారు, గుంట దగ్గర నుంచి 30-40 ఎకరాలకు కూడా డబ్బులు పడ్డటువంటి దాఖలాలు ఉన్నాయి. సో అక్కడ ఒక క్లారిటీ. రెండవది ఏంటంటే,
తర్వాత 1 ఎకరాకి 2 ఎకరాలు 3 ఎకరాలు అని దాంట్లో ఇవాళ 3 ఎకరాల వాళ్ళకి కూడా పడ్డాయి. మొత్తం ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి డేటా నాకు ఇవాళ వచ్చినటువంటి దాని ప్రకారంగా 44,82,000 మంది రైతులకి 56,19,000 ఎకరాలకి ఇవాళ అమౌంట్ జమ అయింది ఈ రోజు వరకు. ఎంత? 3,467,82,00,000 రూపాయలు. ఇది రైతు భరోసాది. ఇది కంటిన్యూ అవుతుంది, అంటే వాళ్ళకందరికీ కూడా 1 by 1 అని జరుగుతుంది రైతు భరోసా సంబంధించి. ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి మేమేం చేయలేదు అనుకున్నటువంటి నా సోదరులకు, అంటే పార్టీ పెట్టి అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయలేకపోయారు అన్న దానికి ఇవాళ మేము వచ్చిన తర్వాత ఇచ్చిన గ్యారంటీలను అమలుతో పాటుగా ఇవాళ రైతు కమిషన్, విద్యా కమిషన్, తర్వాత ఒక ఆర్యవైశ్యకు సంబంధించిన తర్వాత బీసీ కమిషన్, ఒక డెడికేటెడ్ గా ఒక పని వైపుకి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సంక్షేమము అభివృద్ధి 2 కన్నుల్లాగా రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్తున్నారు. మేము వచ్చి 1 year అవుతుంది అధికారంలోకి వచ్చి. సో అన్ని ఒకే రోజు అవ్వాలని ఆశలు ప్రజల్లో ఉండొచ్చు, నేను కాదన్నాడు. కానీ ఎట్ ఏ టైం అన్ని కావు కదా, 1 by 1 మూవ్ ఆన్ అవుతాయన్నది చెప్పదలుచుకున్నా. రెండో విషయం ఏంటి అంటే ఇవాళ సర్వేకి సంబంధించి పదే మాట్లాడుతున్నప్పుడు ఈ దానికి సాండిటీ లేదు అని మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను. అంటే ఇది ఒక బీసీ బిడ్డగా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఆడపడుచుగా మా అన్నలకి ఇద్దరికి కూడా బీఆర్ఎస్ బీజేపీకి ఇద్దరికి ఏమడుగుతున్నానంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక కులగణన దానికి మొదలు పెట్టండి, ఆటోమేటిక్ గా ఈ రాష్ట్రంలో కూడా మీరు చేస్తారు. మేము చేసినటువంటి డేటా తప్పని మీరు నిరూపించాలంటే మీరు అది చేసి ప్రూవ్ చేసుకోండి నిజంగానే మేము చేసిన తప్ప కరెక్టా కాదు. ఎందుకంటే దానికి మించి మన దగ్గర అధికారిక లెక్కలు లేవు కాబట్టి మనము దాన్ని చేసి చెప్పుకుంటే బాగుంటది అన్నది ఒక అంశం. రెండోది సమగ్ర కుటుంబ సర్వే మాది ఉన్నది, వెబ్సైట్ లో ఉండింది, అది వాడలేదంటే నువ్వు చెప్పినటువంటి లెక్క అప్పుడు ఆ రోజు చేసినటువంటి లెక్క కేవలము పొలిటికల్ గా మీరు దాన్ని ఎంపవర్ గా ఎక్కడెక్కడ ఏం చేసుకోవాలి, ఇవాళ జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు ఆ జిల్లాలను ఏ విధంగా ఏ కులాలు ఎక్కువగా ఉన్నాయి, ఏది బలంగా ఉంది, ఆర్థికంగా ఎట్లా ఏది ఉన్నది అవన్నీ తీసుకొని మీకు కావాల్సినట్టుగా దాన్ని వేసుకున్నారు తప్ప ఈ సమాజం కోసము వాళ్ళ పట్ల చిత్తశుద్ధితోటి ఇది చెయ్యాలి అని మీరు ఎక్కడా కూడా దాన్ని ఉపయోగించలేదని నేను మరీ ఒకసారి స్పష్టం చేస్తున్నా. అందుకే ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, ఏమన్నారు, ఒక కుటుంబం కోసము 4 కోట్ల కుటుంబాల సర్వే చేస్తారని ఒకటే మాటలు చెప్పి కొట్టేశారు ఆయన. అయితే రెండో విషయం ఏంటంటే సర్పంచ్లకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించి మాట్లాడినారు. సో సర్పంచ్లకు సంబంధించిన నిధులు 100% సర్పంచ్లకు ఇవ్వాల్సిందే. గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన సందర్భంలో చాలా మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు చనిపోయినప్పుడు మాలాంటి వాళ్ళమే వెళ్ళాము, మాట్లాడినాం. రేవంత్ అన్న కూడా అదే సందర్భంలో మాట్లాడినారు, చెప్పినారు. కానీ ఇవాళ మనం చేయలేకపోవడానికి కారణం కూడా సోదరులకి తెలిసే ఉంటది, ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అది ఐడియా ఉంటది. ఎందుకు అని అంటే ఇవాళ సర్పంచులకి ఇవ్వాల్సిన పెండింగ్ బాకీలు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రజాపాలన ప్రభుత్వంకి అడుగులు పడ్డప్పటికీ 40,000 కోట్ల రూపాయలు ఈ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఓవరాల్ గా బకాయిలే పెండింగ్ ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా ఇవాళ పెండింగ్ వాటిని క్లియర్ చేస్తూ, రెండవది చేసిన అప్పులకు మితితో సహా కిస్తీలు కడుతూ ఇవాళ సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ ప్రభుత్వము అడుగులు వేస్తుంది. కాబట్టి నా సోదరులు సర్పంచ్లకి 100% ఈ మధ్య కాలంలోనే బిల్స్ కూడా ఇవ్వడం మొదలు పెట్టినారు. బట్టి గారు చాలా క్లియర్ గా చెప్పారు. సో సర్పంచ్ల బిల్స్ క్లియర్ చేయాలి, చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. నేను ఒక వారం రోజుల క్రితం నేను మా బట్టలను కూడా నేను కలిసినప్పుడు కూడా చెప్పినప్పుడు లేదు మా చేస్తున్నాము అని కూడా అన్న చెప్పారు, అది అవుతుంది. సో కాబట్టి మన ఆర్థిక వెసులుబాటును బట్టి మన పని మొదలవుతుంది. సో పెద్దవాళ్ళకి ఇస్తూ చిన్న వాళ్ళకి ఏదో మభ్య పెట్టాలన్న ఉద్దేశం ప్రజలకి ఎక్కడ అంటే ఈ ప్రభుత్వానికి ఎక్కడ లేదని స్పష్టం చేస్తూ ఒక సర్పంచ్ గా మీరు చేసినటువంటి ఎందుకు ఒక సర్పంచే గ్రామానికి ప్రథమ పౌరుడు. ఆ గ్రామాలు స్ట్రాంగ్ గా గట్టిగా ఉంటేనే రాష్ట్రం గట్టిగా ఉంటుంది, దేశం గట్టిగా ఉంటుంది. కాబట్టి ఆ లైన్ నమ్మినటువంటి మేము గ్రామాలను ఎక్కడ నిర్వీర్యం చేసే ఆలోచన మాకు లేదు. స్థానిక ఎన్నికల్లో రేపు వెళ్ళాలా, ప్రజల్లో తిరగాల, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడే కదా ప్రజలు తిరిగి మా వైపు చూస్తారు. ఎప్పటిలోగా ఉంటాయి ఇందిరా గారు, ఎప్పటిలోగా ఉంటాయి స్థానిక సంస్థల ఎన్నికలు? సో ఇప్పుడు అదే చెప్తున్నప్పుడు దీనికి సంబంధించినటువంటి లెక్కలు మనకి ప్రాపర్ గా తేలాలి కదా, తేలితే కదా. ఇప్పుడు రేపు మొన్నటిదాకా వీళ్ళు ఏమన్నారు, కులగన్న మొదలు పెట్టండి, మా రిజర్వేషన్ ఇవ్వండి అని ప్రతిపక్షాలే మాట్లాడాయి. మొదలు పెట్టి చేసి మొదలుకు వచ్చిన తర్వాత ఇంకెరడి చేస్తారని మాట్లాడుతున్నారు. అన్న ఇప్పుడు ఈ కులగణన చేసిన చట్టబద్ధత ఉండదు కదా, అది చెప్తున్నారు. చట్టబద్ధత లేని దానికోసం వీటిని ఎందుకు ఆపుతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరంగా 50% ఇవ్వండి, 70% ఇవ్వండి బీసీలకు, అది మీ కాంగ్రెస్ పార్టీ అని మేము ఇస్తాం అయ్యామా అనేది
తెలుసుకున్నాం. Secondary, yeah. కానీ మీరు చేసే ప్రాసెస్ కు దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఒకటి చెప్పదలుచుకున్నాను ఇప్పుడు. ఎందుకనంటే కులగణనతో పాటు ఇవి చేస్తామని మనం చెప్పుకున్నాం కాబట్టి ఇవాళ చట్టబద్ధ చేయాలంటే డెడికేషన్ కమిటీ వచ్చిందే దానికోసము. స్లాబ్ ఎత్తివేయాలి అని అనుకున్నప్పుడు 50% స్లాబ్ ఎత్తివేయాలంటే ఒక డెడికేషన్ కమిటీ ఉండాలి. రేపు ఎవరైనా కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు మనల్ని లెక్కలు అడుగుతుంది. ఆ లెక్కల నేపథ్యంలోనే మనం ఈ కులగణన చేయడానికి మొదలు పెట్టినాం. మీరు 23% కూడా మీరు అమలు చేయలేదు, 18కే చేస్తున్నారు. సో ఇవాళ 33 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు 33 ఉన్నది. మొన్న మీరు 23కే చేస్తున్నారు, 23కి అనుకున్నప్పుడు దాని వల్ల ఇంకా నష్టం జరిగింది. సో ఇవాళ మేము 33 దాన్ని అమలు చేయాల్సి వచ్చినప్పుడు రిమైనింగ్ బ్యాలెన్స్ 42 అంటే ఆ సంబంధించినటువంటి రవీందర్రావు గారు చాలా క్లియర్ గా, ఇందిరా గారు దయచేసి వినండి ఒక నిమిషం. రవీందర్రావు గారు చాలా స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు వీటికి దానికి పొంతన ఏంటి? మీరు 50% ఇస్తారా, 70% ఇస్తారా? ఇచ్చుకోండి, మాకేం దాంతో ప్రాబ్లం లేదు. కానీ ఎందుకు ఈ ప్రాసెస్ ని ఆపుతున్నారు? మీకు అర్థం కాలే నేను చెప్పింది. ఇప్పుడు నా లెక్క తేలితేనే కదా ఎవరు ఎక్కడ ఏంటి అని తెలిసేది. ఆ కులగణన అర్థం అదే కదా. ఏ విలేజ్ లో అన్నా ఏ విలేజ్ లో చట్టబద్ధత హక్కుగా చేస్తారా మీరు? ఇప్పుడు చట్టబద్ధత చెయ్యాలి. నేనేమంటున్నంటే చట్టబద్ధత చెయ్యాలి, అది నిలబడాలంటే కేంద్రం మనకి సహకరించాలి. కేంద్రం సహకరించే పరిస్థితిలో మనకి ఉన్నదా ఇప్పుడు అని అంటే ఈడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎందుకు ముందేసుకున్నారు ఇప్పుడు మరి? అంటే నా చిత్తశుద్ధి ఒక మాట చెప్తా. ఇవాళ దేశంలో ఆదర్శంగా నిలబడాలంటే ఏం జరుగుతుందంటే ఒక సినారియో ఏముంది దేశంలో తెలవాలి. ఈ పరిస్థితి ఉందని చెప్పడం కోసం ఈ పరిస్థితి ఉన్నది, మేము చేశాము, ఇది మా చిత్తశుద్ధి అని చెప్పాల్సిన బాధ్యత ఇవాళ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం పార్టీ పైన ఉంది, వచ్చిన ముఖ్యమంత్రిగా ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి ఆ పని మొదలు పెట్టినారు. సో దీంట్లో త్వరలోనే మనకి గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా మనం అడుగు వేస్తాం. సో ఇవాళ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏ గ్రామ పంచాయతీలో బీసీలు ఎక్కువ ఉన్నారు అని అంటే లెక్క తెలవాలి కదా. లెక్క తెలవకుండా ఎట్లా చేస్తాం? చేయలేం కదా. అందుకనే ఇక్కడ పెండింగ్ పెట్టకుండా రిమైనింగ్ ఉన్నటువంటి ఎవరైతే పార్టిసిపేట్ కాలేదో వాళ్ళకి కూడా కొద్ది సమయం ఇస్తున్నాము, జస్ట్ 1 వీక్ సమయం అది. సో దాంట్లో మీరు కూడా చేసేసుకోండి. ఇది మనకి గెట్ ఆన్ అవుతుంది. ఇవాళ తమిళనాడులో ఉంది, తమిళనాడుకి సంబంధించినటువంటి దాంట్లో 60%, 69% అమలు అవుతుంది. ఎందుకు అమలు అవుతుంది? ఆనాడు ఆమె ఎవరు జయలలిత గారు కోర్టుకు వెళ్ళి దాన్ని 9th షెడ్యూల్ లో పెట్టి దాని ద్వారా అమలు చేపించే పని ఇవాళ మనకు కనబడుతుంది. సో తెలంగాణలో కూడా చిత్తశుద్ధి ఉన్నదని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కదన్నా ఇవాళ కావాలి అనుకున్నప్పుడు. ఎందుకంటే మా వాటా మా కోటా ఎక్కువ ఉన్నప్పుడు మా వాటా ఎక్కువ కావాలండి కదా. అడుగుతుంది, చేస్తే ఎందుకు చేస్తున్నారని అడుగుతుంది. సో కాబట్టి పార్టీలకు అతీతంగా ఒక బీసీ బిడ్డగా నేను మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ రాజకీయాలకి కాకుండా మన డెవలప్మెంట్ యాంగిల్ లో వచ్చిన అవకాశాన్ని పర్ఫెక్ట్ ఉపయోగించుకుందాము. ఎక్కడైనా పొరపాటు జరిగితే రోజా గారు, కాంగ్రెస్ పార్టీ చాలా చాలా పెద్ద మోసం చేస్తా ఉంది ఈ విషయంలో. వాళ్ళకు తెలుసు కులగణన చేసిన ఆ రిజర్వేషన్ల మేరకు బియాండ్ 50% అమలు కావని చెప్పి తెలుసు వాళ్ళకు. అది అమలు కావాలంటే కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండాలి. ఆ కాంగ్రెస్ పార్టీకి ఆ యొక్క రెండు హౌజెస్ లో మెజారిటీ ఉండాలి. ఉన్నప్పుడు కూడా చేయలే. 9th షెడ్యూల్ అంటున్నారు కదా. రోజా గారు 9th షెడ్యూల్ జయలలిత గారు చేసేటట్టుగా చేయాలంటే మళ్ళా అది ఎప్పుడైతుంది? ఎన్ని రోజులు పడితే అప్పటిదాకా ఈ స్థానిక సంస్థలన్నీ కూడా ఇట్లా కూడా ప్రధానమంత్రి బీసీ కదా మొదలు పెట్టండి, ఎక్కడ మొదలు పెట్టండి, చెయ్యండి, క్రెడిట్ మీరే మీరు ప్రామిస్ చేసినారు. రోజా లెట్ మీ స్పీక్. మీరు ప్రామిస్ చేసినారు, మీరు డిక్లరేషన్ ఇచ్చినారు, మీరు 42% అని చెప్పి ఓట్లు తీసుకున్నారు. మళ్ళీ అదే బేస్ మీద మీరు కులగణన చేస్తా ఉన్నారు, విచ్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్ టు ఇంప్లిమెంట్. మీరు మళ్ళీ దాని పేరు మీద రాద్ధాంతం చేస్తూ తప్పులు చేసి ప్రజలు తప్పు ద్వారా పట్టిస్తూ ప్రజాపాలన మొత్తం ఎట్లా ఆపుతారు? గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎట్లా నిర్వహించకుండా ఉంటారు మీరు? ఆ నిధులు రాకుండా ఆగడానికి కారణం మీరు కాదా? ఆ గ్రామాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆగడానికి కారణం మీరు కాదా? ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన ప్రామిసెస్ నుండి తప్పించుకోవడానికే ఏదో కుంటి సాకులు చెప్పి శుద్ధ అబద్ధం మాట్లాడుతూ ప్రజల్ని, ప్రభుత్వం, దేశాన్ని, రాష్ట్రాన్ని మొత్తంగా కూడా మీరు తప్పుదా మోసం చేస్తా ఉన్నారు. ఇది వాస్తవం. ఎవరైనా చెప్పానండి, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి తనకు తానుగా 42% రిజర్వేషన్ విచ్ ఇస్ ఇఫ్
బియాండ్ 50% దాటినప్పుడు అమలు చేసే అధికారం ఉన్నదా? రాజ్యాంగం అలో చేస్తుందా? లేనప్పుడు ఇవి ఎందుకు కొట్లాడతారమ్మా? ఎందుకు యొక్క డిలే టాక్టిక్స్ చేస్తారు? ఎంత మోసం చేస్తున్నట్టు కాదా? అర్థం కాదా? అంటే ఇప్పటికి Right. మళ్ళీ Okay, మీరు ఇందిరా గారు, నయవంచన final గా చేసుకోకండి. conclude చేయండి. తమ ఇందిరా గారు. తాముగా మోసం చేసుకోకండి, ప్రజలు రోజా గారు, మోసం చేయకండి. Yeah. ఇప్పుడు నేను అందుకనే ఇప్పుడు ఇదేమంటున్నాను, ఒక హిస్టారికల్ డిసిషన్ జరుగుతూ ఉన్నప్పుడు చేసి ఏం కొంత చేస్తారమ్మా సమయం- శోభ? Historical కొంత సమయం వాళ్ళు టైం ఇందిరా గారు పట్టొచ్చు, కొద్ది చేసి ఏం సమయం చేస్తారు? పట్టొచ్చు, రైతులు కానీ రైతులు ఛాలెంజ్ రిజల్ట్ చేస్తాం. అన్నది బెటర్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మళ్ళీ మళ్ళీ ఒకరితో దాని చెప్పించుకున్న అర్థమైంది పరిస్థితి రోజా గారు. రావద్దు. ఒక్క నిమిషం, ఒక్క ఆ నిమిషం. నేపథ్యంలో ఇందిరా గారు, ఒక్క నిమిషం ఆగండి. బీచ్లు న్యాయం చేయడానికి శ్రీనివాస్ గారు, పోయిన శ్రీనివాస్ గారు చెప్పండి. కులగణన పైన చేద్దామని చెప్తారు. కులగణనకి కట్టుబడి ఉంది, కులగణన చేస్తుంది, గణన బీసీలకు చేసుకుంటే అనుకున్న కోటా చేసుకోండి. ఇస్తుంది, దానికి వాటా శాంక్షన్ కూడా వాళ్ళకి రాదు. ఇస్తుందని చెప్పదలుచుకున్నాయి. దానికి శాంక్షన్ నిజంగా రాదు, భారతీయ లీగల్ జనతా శాంక్షన్ పార్టీకి రాదు. చిత్తశుద్ధి ఉంటే యా, రవీంద్ర గారు, మీరు ఇందిరా గారు ఒక్క నిమిషం ఆగండి. ఉన్నారు కదా, రవీంద్ర గారు, పెట్టండి. రవీంద్ర గారు మాట్లాడండి. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ప్రతి అడుగుతున్నారు, నిమిషం దేశవ్యాప్తంగా ఇదే డైవర్సిటీ సినారియో ఉంది, చేస్తున్నారు. తెలంగాణ ఇందిరా గారు ఒక్క నిమిషం ఆగండి పెట్టండి దయచేసి. అడుగుతున్నారు. ఇందిరా గారు ఒక్క నిమిషం. యా, చెప్పండి. రవీంద్ర గారు. ఇందిరా గారు, అన్నా మన గత ఈ 14 నెలల నుంచి మనం గమనిస్తుంటే ప్రతి నెల ఒక డైవర్షన్ ఇష్యూని తీసుకుంటున్నారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ తోటి చర్చ పెట్టడం, మన టీవీలలో కంఠశోష చేయడం, ఇది పోవడం జరగడమే తప్ప ఖచ్చితంగా ప్రజలకు ద్రోహం తలబెడుతున్నారు అనేది ప్రజలు విశ్వసిస్తున్నారు. అది మీకు అర్థమైతాంది. అర్థమై కూడా మళ్ళీ ఎందుకు చేస్తున్నారంటే విధి లేక చేస్తున్నారు. మీరు ఇంతకుముందు పెద్దలు శ్రీనివాస్ గారు అన్నారు, మీకు బడ్జెట్ తెలుసు, ఆదాయం తెలుసు, ఖర్చు తెలుసు. ఇంతకుముందు ఆ సర్పంచ్ గారు వినిపించారు, సర్పంచ్లకు ఏ రకంగా మీరు ధైర్యం ఇచ్చారు, ఏ భాష వాడినారు. ఇవాళ చేతులు ఎట్లా ఎత్తేస్తున్నారు, వాళ్ళ ఉద్యమాన్ని ఎట్లా తొక్కేస్తున్నారు, ఎట్లా కేసులు పెడతారు అనేది. ఈ కార్ రేసింగ్ లో గత ప్రభుత్వం గురించి ఊరికే మాట్లాడాలి, కమిషన్ల మీద కమిషన్లు వేసుడు, నిత్యం గత ప్రభుత్వాన్ని తిట్టడం అనేది చేస్తున్నారు. మీరు 1, 2, 3 అంశాలు ఏదన్నా మీ 6 గ్యారెంటీలు అమలు పరిస్తే అవి కూడా అరకొరనే. మరి ఇందిరా గారు ఇంత ముందు మాట్లాడుతున్నారు, సంవత్సరం అయింది కదా, ఇంకా సమయం ఉంది కదా. మీరు అట్లనే 6 గ్యారెంటీలోని 13 హామీలను 100 రోజుల్లో ఖచ్చితంగా అమలు పరుస్తామన్నారు. దేవుళ్ళ మీద అనేక మంది దేవతల మీద ప్రమాణాలు చేస్తారు. గడువు మీరు విధించుకున్న గడువు అది, మేము విధించిన గడువు కాదు. ఏడాదిలో చేస్తారా, 5 ఏళ్ళకి చేస్తారా చేయరా మీ ఇష్టం అనేది ఓకే. ప్రతిపక్షంగా మేము మాట్లాడుకుంటాం, కానీ సమయాన్ని విధించుకుంది ఎవరు? 26 జనవరి అని విధించుకుంది ఎవరు? అంటే కానీ అంతిమంగా ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అది ఒకటి మనం అదే గడువులు విధించుకుంటారు, గడువు లోపల చేయకపోతే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. Yes. ఇది సరైనది కాదు. మీరు ప్రజల్లో చిన్న సబ్మిషన్ రోజా గారు. యా శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఫైనల్ గా చెప్పండి. శ్రీనివాస్ గారు, మనోవేదంతో చెప్తా ఉన్నారు ప్రణీల్ గారు. ఎన్ని కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీ సభ్యులకు కావచ్చు, లేకుంటే సర్పంచ్లకు బాకీ ఉన్నట్టు అవి బాధ్యత కాదు మీ సర్కార్. మీరు డిస్పోజ్ చేద్దాం వాళ్ళని. ఇది సర్కార్ యొక్క వైఫల్యం కాదు. అదే కాదు, ఇంకా అనేక బాకీలు పాత ఉన్నాయి. విద్యాసంస్థలకు ఇవ్వాల్సిన ఆర్టీఎఫ్ ఇవ్వాల్సిన బాకీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ బాధ్యత కదా. ఇవన్నిటిని తప్పించుకోవడానికి కొత్త ఆట, కొత్త నాటకం ఎత్తా ఉన్నారు. చాలా తప్పు సర్కార్. అక్క అంతే, ఒక మంత్రి కంపెనీకి 4,000 కోట్లు ఇచ్చారనేది వినికిడి. మరి దాంట్లో మా 1,200 కోట్లు అనేవి ఓన్లీ 25%. మరి ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేస్తలేదో ఒక్కసారి మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోండి. లేదంటే సర్పంచులు నిరాహార దీక్షలకు దిగాల్సి వస్తుంది. ఇంకా కూడా ఆత్మహత్యలకు పాల్పడడానికి మీరే కారణం అవుతారు, ఈ ప్రభుత్వం కారణం అవుతుంది. ఒక మాట సర్పంచులని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వానికి. మాట ఇచ్చాం, 100% నిలబెట్టుకుంటాం. ఇవాళ ఆర్థికంగా ఉన్నటువంటి వెసులుబాటు ప్రకారంగా బిల్స్ పే చేస్తున్నారు. రెండో విషయం ఏంది అని అంటే ఇప్పటి ముప్పటిగా అప్పులు చేసి ఆ అప్పులకు మళ్ళా వడ్డీ కట్టుకున్న పరిస్థితి రాకూడదు కాబట్టి ఆర్థిక క్రమశిక్షణలో ఇస్తున్నారు. రేపు స్థానిక ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో మాత్రమే బిల్లులు చేయాలన్న ఆలోచన పార్టీకి లేదు, 100 ప్రభుత్వానికి లేదు. 100% వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఇస్తాము, ఇచ్చి చూపిస్తాము. మా బిల్లులు ఇచ్చిన తర్వాతనే మీరు ఎలక్షన్లకు వెళ్ళండి అనేది మా అభ్యర్థన. మా బిల్లులు ఎందుకంటే కొత్త సర్పంచులు ఒక్క నిమిషం అక్క, ఒక్కటే కంక్లూజన్ ఇందిరా గారు ప్రణీల్ గారు అప్పీల్ చేసేది ఏంటంటే ఒక్క నిమిషం, మన ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరమైన ఒక చిన్న కంక్లూజన్. ఎట్లా పాలన కొనసాగిస్తున్నారు రేవంత్
ఇంకా మీరు ఇంకా రైట్ అండి, ఓకే మాట్లాడగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ రవీందర్ గారు. ఒక చిన్న conclusion ఒక్క నిమిషం, ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు, ఇందిరా గారు, అల్జాపు శ్రీనివాస్ గారు, ప్రణీల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.